ఒక సంఖ్యను మొదట 50% పెంచి ఆపై 50% తగ్గిస్తే వచ్చే ఫలితం ఎంత అని అడిగారు. కావలసిన సంఖ్యను 100 అనుకుందాం. ఇచ్చిన సంఖ్యలో మొదట 50% పెంచడం జరిగింది. అంటే 100 + 50 150. 150% of 100. That is equal to 150 into 100/100. 50% పెంచినప్పుడు ఆ సంఖ్య 150 అయింది. ఆపై 50% తగ్గించారు. అంటే 150లో 50% తగ్గించారు. 100 - 50 50% తగ్గించారు కాబట్టి 50% of 150. 150 into 50/100. 0 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్. 15 × 5 75. 100 - 75. 25 తగ్గింది. 25 తగ్గింది కాబట్టి తగ్గుదల శాతం 25/100 × 100. 100 క్యాన్సిల్ అయితే 25% తగ్గుదల వచ్చింది. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఒక సంఖ్యను మొదట x% పెంచి ఆపై x% తగ్గించినట్లయితే ఆ సంఖ్యలో వచ్చే మార్పు శాతం ఎల్లప్పుడూ కూడా x²/100% తగ్గుదల ఉంటుంది. ఒక సంఖ్యను మొదట x% పెంచి ఆపై x% తగ్గించినట్లయితే ఆ సంఖ్యలో వచ్చే మార్పు శాతం ఎల్లప్పుడూ కూడా x²/100% తగ్గుదల ఉంటుంది. మనకి ఇక్కడ x 50 ఇచ్చారు. సో x = 50. 50 × 50/100. 0 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్. 5 × 5 25. 25% తగ్గుదల ఉంటుంది. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. మొదటి 100 సహజ సంఖ్యల సరాసరి ఎంత? సరాసరి = అంశముల మొత్తము / అంశముల సంఖ్య. యావరేజ్ = సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ / నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. 100 సహజ సంఖ్యల మొత్తం కావాలి మనకి. 100 సహజ సంఖ్యల మొత్తం = 1 + 2 + 3 + up to 100. n సహజ సంఖ్యల మొత్తం n × n+1/2. ఇక్కడ మనకి n 100 ఇచ్చారు కాబట్టి 100 × 100 + 1/2. 100 × 101/2. 2 50లు 100. 50 × 101 = 50 50. 5050. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఏమో 5050. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఏమో 100. 505/10. 0 0 get cancelled. 505/10 అంటే 50.5. సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. ట్రిక్ చూద్దాం. n సహజ సంఖ్యల సరాసరి. n సహజ సంఖ్యల సరాసరి = n+1/2. మనకి 100 సహజ సంఖ్యల సరాసరి అడిగారు కాబట్టి
100 ప్లస్ 1/2 101/2 2 50.5. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఒక టెలిఫోన్ 10% నష్టంతో 4,000 రూపాయలకు అమ్మినా 17% లాభం పొందడానికి దాన్ని అమ్మవలసిన ధర ఎంత? టెలిఫోన్ని అమ్మిన వేళ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 4,000 రూపీస్. లాస్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 10%. అమ్మిన వేళ లాస్ ఇచ్చారు, కాస్ట్ ప్రైస్ తెలియదు. కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు అమ్మిన వేళ లాస్ ఇచ్చినప్పుడు 100/100 మైనస్ లాస్ ఇంటూ సెల్లింగ్ ప్రైస్. 100/100 మైనస్ 10 ఇంటూ 4,000. 100/90 ఇంటూ 4,000. 0 is equal to 100 into 400. 40,000/9. మనకి కాస్ట్ ప్రైస్ తెలుసు, గెయిన్ పర్సెంట్ ఇచ్చారు, అయితే సెల్లింగ్ ప్రైస్ అంత అని అడిగారు. ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 40,000/9 రూపీస్, గెయిన్ ఏమో 17%, అయితే సెల్లింగ్ ప్రైస్ అంత అని అడిగారు. సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 100 ప్లస్ గెయిన్ బై 100 ఇంటూ సెల్లింగ్ ప్రైస్. 100 ప్లస్ 17/100 ఇంటూ సెల్లింగ్ ప్రైస్ 40,000/9. సో 117/100 ఇంటూ 40,000/9. 9 13 117. 2 సున్నాలకి 2 సున్నాలకి పోయాయి. 400 ఇంటూ 13 5,200. సో శాతం లాభం పొందడానికి అమ్మవలసిన ధర 5,200 రూపాయలు. ట్రిక్ చూద్దాం. 100 ప్లస్ గెయిన్ బై 100 మైనస్ లాస్ ఇంటూ సెల్లింగ్ ప్రైస్. 100 ప్లస్ గెయిన్ 100 ప్లస్ 17 అంటే 117/100 మైనస్ లాస్ 100 మైనస్ 10 అంటే 90 ఇంటూ 4,000. 0 0 గెట్ క్యాన్సిల్. 9 13 117. 13 ఇంటూ 400 ఈజ్ ఈక్వల్ టు 5,200 రూపాయలు. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 4 cos x ప్లస్ 3 sin x ఈజ్ ఈక్వల్ టు 5 అయితే tan x విలువ ఎంత అని అడిగి. 4 cos x ప్లస్ 3 sin x ఈజ్ ఈక్వల్ టు 5. ఇరువైపులా cos x చే భాగిద్దాం. డివైడింగ్ బోత్ సైడ్స్ బై cos x. 4 cos x ప్లస్ 3 sin x is equal to 5 by cos x by cos x. 4 cos x by cos x plus 3 sin x by cos x is equal to 5 by cos x. Cos x get cancelled. Plus 4 plus 3 sin x by cos x అంటే tan x is equal to 5 by cos x అంటే 5 secant x. Squaring on both sides we get ఇరువైపులా వర్గం చేద్దాం. 16 plus 9 tan square x plus 24 tan x is equal to 25 secant square x. 16 plus 9 tan square x plus 24 tan x is equal to 25 into secant square x ने 1 plus tan square x అని రాస్తాం. సో 25 plus 25 tan square x is equal to 16 plus 9 tan square x plus 24 tan x. ఇవన్నీ అంటే తీసుకెళ్ళిపోదాం. 25 plus 25 tan square x minus 16 minus 9 tan square x minus 24 tan x is equal to 0. 25 tan square x minus 9 tan square x అంటే 16 tan square x. 25 minus 16 అంటే 9 minus 24
tan x plus 9 is equal to 0. 4 tan x minus 3 whole square is equal to 0. 4 tan x minus 3 is equal to 0. 4 tan x is equal to 3. Tan x is equal to 3 by 4. So first option is the right answer. 4 cos x plus 3 sin x is equal to 5 అయితే tan x విలువ ఎంత? If a sin x plus b cos x is equal to c, then ABC are Pythagorean triplets, then sin x is equal to a by c, cos x is equal to b by c, is equal to a by b. మనకి ఇక్కడ a is equal to 3, b is equal to 4, c is equal to 5. 5 square is equal to 3 square plus 4 square. 9 plus 16. 25 is equal to 25. సో ఏబిసిలు పైథాగరస్ త్రికాలు అయ్యాయి. ఇచ్చిన ఈక్వేషన్ మనకి ఏ సైన్ ఎక్స్ ప్లస్ బి కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ సి అనే రూపంలో ఉంది. కాబట్టి టాన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి. ఏ అంటే 3, బి అంటే 4. సో టాన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 by 4. ఫస్ట్ ఆప్షన్ is the right answer. సమబాహు త్రిభుజం యొక్క అంతర్వర్త వైశాల్యం 64 సెంటీమీటర్ స్క్వేర్ అయితే దాని పరివర్తం యొక్క వైశాల్యం ఎంత? త్రిభుజం యొక్క భుజం ఏ అనుకున్నట్లయితే అంతర్వర్త వ్యాసార్థం r is equal to a by 2√3. అంతర్వర్త వైశాల్యం పై r square, that is equal to pi into a by 2√3 whole square. pi into a square by 12. దాని వాల్యూ మనకి 64 సెంటీమీటర్ స్క్వేర్ ఇచ్చాడు. 64 సెంటీమీటర్ స్క్వేర్. పై గట్ క్యాన్సిల్డ్. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 64 into 12. 64 into 4 into 3 అని రాద్దాం. 256 into 3ని √3 into √3 అని రాద్దాం. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 16√3. భుజం కొలత 16√3 వచ్చింది. ఇప్పుడు పరివర్త వ్యాసార్థం r ఈజ్ ఈక్వల్ టు a by √3. భుజం కొలత మనకు 16√3 వచ్చింది కాబట్టి 16√3 by √3. √3 కట్ క్యాన్సిల్. పరివర్త వ్యాసార్థం r ఈజ్ ఈక్వల్ టు 16 సెంటీమీటర్స్. పరివర్త వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు పై బిగ్ ఆర్ స్క్వేర్. సో పై ఇంటూ 16 స్క్వేర్. 256 సెంటీమీటర్. పరివర్త వైశాల్యము 256 సెంటీమీటర్ స్క్వేర్. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సమబాహు త్రిభుజం యొక్క అంతర్వర్త వైశాల్యం 64 సెంటీమీటర్ స్క్వేర్ అయితే దాని పరివర్తం యొక్క వైశాల్యం ఎంత? ట్రిక్ చూద్దాం. సమబాహు త్రిభుజం యొక్క పరివర్త వైశాల్యం ఏరియా ఆఫ్ సర్కమ్ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ఇన్ సర్కిల్ ఇంటూ 4. సమబాహు త్రిభుజం యొక్క అంతర్వర్త వైశాల్యాన్ని 4తో గుణిస్తే సమబాహు త్రిభుజం యొక్క పరివర్త వైశాల్యం వస్తుందండి. సమబాహు త్రిభుజం యొక్క అంతర్వర్త వైశాల్యం మనకి 64 సెంటీమీటర్ స్క్వేర్ ఇచ్చారు. దాన్ని 4తో మల్టిప్లై చేద్దాం. మల్టిప్లై చేస్తే 256 సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. సో సమబాహు త్రిభుజం యొక్క పరివర్త వైశాల్యము ఏరియా ఆఫ్ సర్కమ్ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు 256 సెంటీమీటర్ స్క్వేర్ వచ్చింది. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + cos θ / 1 - cos θ అని సూక్ష్మీకరించండి అన్నారు. 1 + cos θ / 1 - cos θ. లవహారాల్ని 1 + cos θ చే మల్టిప్లై చేద్దాం. 1 + cos θ into 1 + cos θ. 1 + cos θ whole square by
1 మైనస్ కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా. ఇది ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అనే రూపంలో ఉందంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుంది. 1 స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్ థీటా. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయినట్లయితే 1 ప్లస్ కాస్ థీటా బై 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా రూట్ ఓవర్లో ఉంటే సైన్ థీటా. సో 1 బై సైన్ థీటా ప్లస్ కాస్ థీటా బై సైన్ థీటా. 1 బై సైన్ థీటా అంటే కొసిక్ థీటా ప్లస్ కాస్ థీటా బై సైన్ థీటా అంటే కాట్ థీటా. సో కొసిక్ థీటా ప్లస్ కాట్ థీటా వచ్చింది. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 4, 7, 14, 22 వీళ్ళలో ప్రతి దానికి ఏ సంఖ్య కలిపితే వచ్చే సంఖ్యలు అనుపాతంలో ఉంటాయని అడిగారు. సంఖ్యలు 4, 7, 14, 22లు అనుపాతంలో ఉండడానికి కలపాల్సిన సంఖ్యను x అనుకుందాం. అనుపాతంలో ఉండటానికి కలపవలసిన సంఖ్య x అనుకుందాం. (4 + x, 7 + x, 14 + x, 22 + x. ఇవి అనుపాతంలో ఉన్నాయి. a, b, c, dలు అనుపాతంలో ఉంటాయి, ప్రపోర్షన్లో ఉంటాయి. అంత్యముల లబ్ధం = మధ్యముల లబ్ధం. అంటే AD = BC. ఇది A, ఇది B, ఇది C, ఇది D అనుకుంటే AD 4 + x ఇంటూ 22 + x = BC 7 + x ఇంటూ 14 + x. మల్టిప్లై చేద్దాం. 4 × 22 88 ప్లస్ 4 × x 4x ప్లస్ 22 × x 22x ప్లస్ x × x x² = 7 × 14 98 7 × x 7x x × 14 14x ప్లస్ x × x x². x² క్యాన్సిల్ అయిపోతుంది. 4x ప్లస్ 22x 26x 7x ప్లస్ 14x 21x. అటైపు తీసుకెళ్తే -21x అవుతుంది. 98 ప్లస్ 88 ఈ టైపు తీసుకొస్తే -88. 5x = 10. x = 10/5. 5 2s are 10. సో x = 2. ఆ కలపవలసిన సంఖ్య 2. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 4, 7, 14, 22 వీళ్ళలో ప్రతిదానికి ఏ సంఖ్య కలిపితే వచ్చే సంఖ్యలు అనుపాతంలో ఉంటాయని అడిగారండి. షార్ట్ ట్రిక్ చూద్దాం. కలపవలసిన సంఖ్యని x అనుకున్నట్లయితే x = AD - BC B + C - A + D. A = 4, B = 7, C = 14, D = 22. AD 4 × 22 మైనస్ BC 7 × 14 బై B + C 7 + 14 మైనస్ A + D 4 + 22. 4 22 88 మైనస్ 7 14 98 బై 7 + 14 21 మైనస్ 4 + 22 26.
-10/-5. మైనస్ క్యాన్సిల్, 5 2 10. సో ఆ కలపవలసిన సంఖ్య 2. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 4, 7, 14, 22 వీళ్ళలో ప్రతిదానికి ఏ సంఖ్య కలిపితే వచ్చే సంఖ్యలు అనుపాతంలో ఉంటాయని అడిగారండి. ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. 4 + 1 5, 7 + 1 8, 14 + 1 15, 22 + 1 23, 5, 8, 15, 23. 4 సంఖ్యలు కనుక అనుపాతంలో ఉన్నట్లయితే అంతిమ లబ్ధం = మధ్యమ లబ్ధం. 5 × 23 = 8 × 15. 5 23 115, 8 15 120. సో నాట్ ఈక్వల్ కాబట్టి అనుపాతంలో లేవు. రెండో ఆప్షన్ చూద్దాం. 4 + 2 6, 7 + 2 9, 14 + 2 16, 22 + 2 24. 6, 9, 16, 24. అంతిమ లబ్ధం 6 24 144 = మధ్యమ లబ్ధం 9 16 144. 144 = 144. సో రెండు కలిపితే ఇచ్చిన సంఖ్యలు అనుపాతంలో ఉంటాయి కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 11² మరియు 12² మధ్య గల పూర్ణ సంఖ్యలు ఎన్ని అని అడిగారండి. ముందు 2² 3² మధ్యలో గల పూర్ణ సంఖ్యలు ఎన్నో రాద్దాం. 2² అంటే 4, 3² అంటే 9. వీటి మధ్య గల పూర్ణ సంఖ్యలు 5, 6, 7, 8. 1 2 3 4 మొత్తం 4 వచ్చాయి. 2² 3² మధ్యలో గల పూర్ణ సంఖ్యలు ఎన్ని అంటే 4 వచ్చాయి. 3² 4² చూస్తాం. 3² అంటే 9, 4² 16. మధ్యలో గల పూర్ణ సంఖ్యలు రాద్దాం. 10, 11, 12, 13, 14, 15. 1 2 3 4 5 6. 3² 4² మధ్య గల పూర్ణ సంఖ్యలు 6 వచ్చాయి. అలాగే 4² 5² రాద్దాం. 4² 16, 5² 25. మధ్యలో పూర్ణ సంఖ్యలు రాద్దాం. 17, 18, 19, 20, 21, 22, 23, 24. 1 2 3 4 5 6 7 8. టోటల్గా 8 వచ్చింది. జనరలైజ్ చేసి చూద్దాం. 9 - 4 - 1. 9 - 4 అంటే 5, 5 - 1 4. 16 - 9 - 1. 16 - 9 అంటే 7, 7 - 1 6. 25 - 9 25 - 16 - 1. 25లో 16 తీస్తే 9, 9 - 1 8. ఇప్పుడు 11² 12² మధ్యలో గల పూర్ణ సంఖ్యలు చూద్దాం. 11² అంటే 121, 12² అంటే 144. సో 144 - 121 - 1. 23 - 1 22. సో 11² 12² మధ్య గల పూర్ణ సంఖ్యల సంఖ్య 22. ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్. రెండు వరుస సంఖ్యలు ఇచ్చి వాటి వర్గాల మధ్య గల పూర్ణ సంఖ్యల సంఖ్య ఎంత అని అడిగినప్పుడు ఇచ్చిన సంఖ్యల్లో చిన్న సంఖ్యని 2తో గుణించితే వాటి మధ్య గల పూర్ణ సంఖ్యల సంఖ్య వస్తుంది. మనకి 11² 12² మధ్య గల పూర్ణ సంఖ్యలు ఎన్ని అడిగారు కాబట్టి ఇచ్చిన వాటిలో చిన్న సంఖ్య 11. 11 × 2 22. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ కూడా ఈ ట్రిక్ అప్లై అవుతుందో లేదో చూద్దాం. 2² 3² మధ్య గల పూర్ణ సంఖ్యలు మనకి 4 వచ్చాయి. వీటిలో చిన్న సంఖ్య 2. 2ని 2తో గుణిస్తే 4. అలాగే 3² 4² మధ్య గల పూర్ణ సంఖ్యల సంఖ్య మనకు 6 వచ్చింది. ట్రిక్ చూద్దాం. 3 4 అనేవి రెండు వరుస సంఖ్యలు. వాటిలో చిన్న సంఖ్య 3. 3ని 2తో గుణిస్తే 3 2 6. సో ట్రిక్ ఏంటి, ఇచ్చిన
రెండు వరుస సంఖ్యల యొక్క వర్గాల మధ్య గల పూర్ణ సంఖ్యల సంఖ్య ఎంత అని అడిగినప్పుడు వాటిలో చిన్న సంఖ్యని 2తో మల్టిప్లై చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. రెండు అంకెల సంఖ్య యొక్క అంకెల మొత్తము 15 మరియు అంకెల మధ్య భేదం 3 అయితే ఆ రెండు అంకెల సంఖ్య ఏది? వదిలి స్థానంలోని అంకె 1 స్థానంలో అంకె కంటే పెద్దదని ఇచ్చారండి. వదిలి స్థానంలో వదిలి స్థానంలోని అంకెను x అని, 1 స్థానంలో అంకె y అని అనుకుందాం. అప్పుడు ఆ సంఖ్య 10x + y అవుతుంది. 10x + y మనకి ఇచ్చిన కండిషన్ అంకెల యొక్క మొత్తం సమ్ ఆఫ్ ది డిజిట్స్ x + y = 15. డిఫరెన్స్ ఆఫ్ ది డిజిట్స్ అంకెల మధ్య భేదం x - y = 3. ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2. రెండింటిని యాడ్ చేద్దాం. 2x = 18, x = 18/2, x = 9, y = x - y = 3. ఒక దాంట్లో చోటు తీసివేద్దాం. మైనస్, ఇది ప్లస్, ఇది మైనస్. 2y = 12, y = 12/2, 2 × 6 = 12, y = 6. therefore ఆ సంఖ్య 10 × x వాల్యూ మనకి 9 వచ్చింది, ప్లస్ 1 స్థానంలో అంకె y 6 వచ్చింది. 19, 90 + 6, 96. సో ఆ సంఖ్య 96. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ట్రిక్ చూద్దాం. పదుల స్థానంలో అంకె 1 స్థానంలో అంకె కంటే పెద్దది. సో పదుల స్థానంలో అంకె 1 స్థానంలో అంకెకి పెద్దది కాబట్టి ఈ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ పదుల స్థానంలో అంకె 1 స్థానంలో అంకె కంటే చిన్నది, ఇది కాదు. పదుల స్థానంలో అంకె 1 స్థానంలో అంకె కంటే చిన్నది ఉంది, ఇది కాదు. ఇక్కడ కూడా పదుల స్థానంలో అంకె 1 స్థానంలో అంకె కంటే చిన్నది ఉంది. సో 3 ఆప్షన్లు కాదు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్. ఒక పట్టణంలో జనాభా 1,26,800. జనాభా మొదటి సంవత్సరంలో 15% పెరిగింది, రెండో సంవత్సరంలో 20% తగ్గుతుంది. అయితే రెండో సంవత్సరం చివరిలో పట్టణంలోని జనాభా ఎంత అని అడిగారు. పట్టణంలోని జనాభా P అనుకుందాం. P = 1,26,800. మొదటి సంవత్సరం 15% పెరిగింది అంటే R1 = 15%. రెండవ సంవత్సరం 20% తగ్గింది, R2 = 20%. సో 2 సంవత్సరాల చివర పట్టణంలో జనాభా = P × 1 + R1/100 × 1 - R2/100. 1,26,800 × 1 + 15/100 × 1 - 20/100. 1,26,800 × 115, 100 + 15, 115/100 × 100 - 20, 80/100. 2 zeros get cancelled, 0 get cancelled, 2 4లు, 2 5లు, 5 23లు, 115, 23 × 4 92, 1268 × 92 =
1,16,656. సో పట్టణం జనాభా 2వ సంవత్సరం చివర 1,16,656. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ట్రిక్ చూద్దాం.